Welcome to News 9 TV. నేను మీ సత్య. Today's speed news. టెలిగ్రామ్ ఫౌండర్ CEO పావెల్ దురోను పారిస్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అజర్బైజాన్ నుంచి లే బోర్గేట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. మోసం, మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా, సైబర్ నేరాలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ప్రచార బృందాలను లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్న ఇరాన్ హ్యాకర్ల బృందం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందాల్లోని ఉద్యోగులు వాట్సాప్ ఖాతాలను అనుసరించడానికి యత్నిస్తున్నట్లు మెటా సంస్థ తెలిపింది. యుద్ధ కల్లోలిత గాజాలో సురక్షిత శరణార్థి ప్రాంతం కర్పూరంలా కరిగిపోతుంది. ప్రజలు తరలిపోవాలని ఇజ్రాయెల్ తరచూ ఇచ్చే ఆదేశాలతో మానవతా సాయం అందే ప్రాంతాలతో పాటు తలదాచుకునేందుకు గాజా వాసులకు సరైన చోటు లేకుండా పోతుంది. AI పనితీరుతో అధ్యయనం చేస్తున్న ఇంగ్లాండ్లోని బాత్ విశ్వవిద్యాలయం తాజాగా తీపి కబురు చెప్పింది. కృత్రిమ మేధాతో మానవాళి మనుగడకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని స్పష్టం చేసింది. AI ఎంత ఎదిగినా దాని తాళం చెవి మనిషి చేతిలోనే ఉంటుందని భరోసా ఇస్తోంది. చైనా, ఫిలిప్పీన్స్ మధ్య ఇటీవల వరకు సముద్ర జలాల్లో మాత్రమే కనిపించిన ఘర్షణ వాతావరణం ఇప్పుడు గగనతలానికి పాకింది. గురువారం దక్షిణ చైనా సముద్రంపై ఎగురుతున్న ఫిలిప్పీన్స్ మత్స్యశాఖ విమానంపైకి చైనా సైనికులు ఫ్లేర్ గన్ తో జ్వాలలు ప్రయోగించారు. ఉక్రెయిన్ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని రష్యా, ఉక్రెయిన్ పరస్పరం యుద్ధ ఖైదీలను మార్చుకున్నారు. తాము విడుదల చేసిన 115 మందిలో ఎక్కువ మంది నిర్బంధంగా ఉన్న సైన్యంలో చేరిన వారేనని ఉక్రెయిన్ తెలిపింది. భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. శాంతి కోసం ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ పర్యటనలతో ఫలితం రావాలని ఆకాంక్షించింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. భాగస్వామ్య పెన్షన్ పథకం CPS స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం UPS అమలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం 25 ఏళ్లు సర్వీస్ ను పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50% పెన్షన్ రానుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది. మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని, నక్సల్స్ అంతానికి జరిపే చివరి పోరాటానికి బలమైన పకడ్బందీ వ్యూహం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకు 17,000 మంది వీరి ఘాతకాలకు బలయ్యారని తెలిపారు. కేరళలోని వైనాడ్ జిల్లాలో ఇటీవల కొండచర్యలు విరిగిపడి 200 మందికి పైగా మృతి చెందడంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మానవ ఉదాసీనత, దురాశ, అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసమే దుర్ఘటనకు కారణమని అభిప్రాయపడింది. సహజ వనరుల దోపిడీ, పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ తదితర అంశాలపై ప్రభుత్వాల చర్యలను సమీక్షించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఇప్పుడు మన మార్గాలను సరిదిద్దుకోకపోతే, సరైన పరిష్కారాలు చూపకపోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. చెన్నై ECR లోని తిరువడందై తీర గ్రామం నుంచి స్పేస్ జెట్, ఇండియా, మార్టిన్ గ్రూప్ సంస్థలు తయారు చేసిన రూమీ 1 రాకెట్ ను అంతరిక్షంలో మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా నింగిలోకి పంపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచార కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ మహేష్ తో పాటు 6గురికి CBI సత్యశోధన పరీక్ష నిర్వహించింది. సాంకేతిక అంశాలు అడ్డు రావడంతో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ కి మాత్రం దీనిని నిర్వహించలేకపోయారు. ఈ రోజు ఇది జరిగే అవకాశం ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీంతో 2 క్రస్ట్ గేట్లు ఎత్తి 16,200 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. తెలంగాణలో గత బారాస ప్రభుత్వం అధిక వడ్డీలు తీసుకున్న రుణాలు భారంగా మారాయని, దీన్ని తగ్గించుకునేందుకు వీలుగా రుణాల పునర్వ్యవస్థీకరణ సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. రాష్ట్ర రాజధానిలో చెరువులు నిర్మించి భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ బారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ల భవనాలపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF కుంభకోణంలో ప్రైవేట్ ఆసుపత్రుల దందా బహిర్గతమైంది. చికిత్స పొందకున్న నకిలీ బిల్లులు సృష్టించి CMRF సొమ్ము కాజేసేందుకు చేసిన మోసాల గురించి CID విభాగం కీలక సమాచారం సేకరించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సెప్టెంబర్ 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో తమ తదుపరి కార్యాచరణ ప్రకటించి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన సభకు జిల్లాలోని పలు ప్రాంతాల రైతు సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జోన్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో కీలక ప్రాజెక్టుల మీద సమీక్షించారు. ఉన్నత ప్రమాణాలున్న చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు ప్రధానంగా 4 దేశాల వైపే మొగ్గు చూపుతున్నారు. సగం మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, UK వెళ్తుండగా ఇతర దేశాలు వెళ్లే వారి సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చేందుకు పట్టా భూముల్లో ఇసుక తవ్వేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను తవ్వి వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గనుల శాఖ ప్రతిపాదన సిద్ధం చేయగా దీనికి ఈ నెల 28న జరిగే మంత్రివర్గ సమావేశంలోనూ ఆమోదం తీసుకోనున్నారు. ఏపీ రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని చెరువులు నీటితో నింపాలని తరచూ జలవనరుల శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు. తదనుగుణంగా తాజాగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ చిన్న నీటి వనరుల విభాగం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. విశాఖలో ఏపీ మెడ్టెక్ జోన్ మరో ఘనత సాధించింది. తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఎంపాక్స్ వ్యాధి నిర్ధారణకు RT-PCR కిట్ ను ఉత్పత్తి చేసింది. ఎర్బా MDX మంకీ పాక్స్ RT-PCR పేరిట కిట్ ని అభివృద్ధి చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 TV.